ఈ అమ్మాయి అసలు ఇంట్లో వాళ్ళు ఎందుకు కాళ్ళకి చేతులకి అడ్డం పడుతున్నారు, వాళ్ళు అందరూ ఫ్రీజ్ అయిపోతే మేము ఇద్దరం హ్యాపీగా రొమాన్స్ చేసుకోవచ్చు అన్న అలా తీసుకెళ్ళి అదొక లేయర్ యాడ్ అయింది సార్. ఎందుకంటే తను ఎన్నో దాన్ని సంవత్సరాలు సుచిత్ర మాస్టర్ చాలా అందంగా ఎగ్జిక్యూట్ చేసింది, మధ్యలోంచి చాలా బాగా చేసినాడు. షూట్ ఎలా చేశారు సార్ అది? లైక్ ఆ ఇంట్లో ఋషి నెల్లి ఐ మీన్ వాళ్ళందరూ అక్కడ ఉన్నారా, ఫ్రీజ్ అయి ఉన్నారా? సీజీకి బడ్జెట్ బడ్జెట్ అదే నాకు అదే ఆశ్చర్యం. ఆర్టిస్టులు అందరూ ఉన్నారు, నాకు ఒక్క చంద్రమోహన్ గారే భయం, ఆయన అస్సలు కుదురుండు. కానీ ఆయన చాలా సీరియస్ గా సచ్ లెజెండరీ పెర్ఫార్మర్. ఆయన క్యాలిబర్ మీద నాకు డౌట్ లేదు. అయ్యో సార్, ఆయన ఏడిపించడానికైనా కదిలేస్తారని భయం, ఆయన అందరినీ ఏడిపిస్తుండే. సో వాళ్ళందరూ ఫ్రీజ్ అయ్యారు అక్కడ. ఫ్రీజ్ అయ్యారు. సో అదేది సంథింగ్ టెక్నిక్ కాదు, ఇది నాకు కొత్త విషయం సార్. ఇది మళ్ళీ రిపీట్ లో చూసాను నేను. హౌ డిడ్ యు డు ఇట్ అని. ఫుల్ మాస్టర్ షాట్ ఎంతసేపు తీసామో అంతసేపు అందరూ ఉన్నారు. ఎన్ని టేక్స్ పడింది సార్? సో తర్వాత అన్ని క్లోజ్ అప్, పెద్ద టేక్లు ఏం తీసుకోలేదు. ఒకసారి రిహార్స్ చేసాము, అసిస్టెంట్ డైరెక్టర్ని పెట్టి కొరియోగ్రఫీ చేశారు సుచిత్ర మాస్టర్. ఎవరు ఏ పనిలో ఉంటే ఆ పనిలో ఆగిపోవటం. సో వాళ్ళు ఆగటానికి ఈజీయెస్ట్ పనులే వెతికిచ్చాం వాళ్ళకి, ఎక్కువ కాంప్లికేటెడ్ పోస్టర్ చాట్ లో బియ్యం జరుగుతున్నప్పుడు గాల్లో ఉండడం అలాంటివి కాకుండా చేయకుండా చేస్తే మళ్ళీ సీజీ బడ్జెట్ లేదు.